నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్ల గ్రామంలో ఘనంగా జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞం. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఘనంగా ముగిసిన 3 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. యానాం బీచ్ రోడ్ లోని శ్రీ రామకృష్ణ పరమహంస పిరమిడ్ లో ఒక్కరోజు ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ. వనపర్తి జిల్లా కొత్తకోటలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఒక్కరోజు మౌన ధ్యానం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. ఇక వివరాలకు వెళ్తే, పిరమిడ్ మాస్టర్ కేపీ సిద్ధంరాజు 72వ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల గ్రామంలో జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహాకరుణ శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ కేపీ సిద్ధంరాజు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పర్చూర్ గాంధీ, సతీష్ సాగర్, అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్, శ్రీ అమర్ సింగ్ గురు మహారాజులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞం 12 గంటల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎల్లయ్య విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ఎల్లయ్యను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏమంటే మన చుట్టుపక్కల మన ఆవులు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ, మన చుట్టుపక్కల మనతో ఉండే జీవ జంతువులు మనతో తిరుగుతున్నాయంటే తర్వాత జన్మలు అవి మానవ జన్మ తీసుకుంటాయంట. అందుకే మనుషులకు దగ్గరగా మెలుగుతూ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయన్నమాట. అవి తర్వాత జన్మ మానవ జన్మ తీసుకుంటాయి. కాబట్టి మన చేత ఈ తిరగడం కూడా మనము పెట్టాలా. సో మనం ఇప్పుడు నిర్వాణ మార్గం టాపిక్, మళ్ళీ దాంట్లోనే టాపిక్ ఉంటాయి. నిర్వాణ మార్గము, మోక్ష మార్గము. మోక్షం అన్నా, నిర్మాణం అన్నా, ముక్తి అన్నా ఒకటే. దీంట్లో గురువు ఏం చేస్తాడంటే మనకి మార్గం చూపిస్తాడు. గురువు మార్గం చూపిస్తాడు, కానీ గురువు మోక్షాన్ని ఇవ్వడు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 108 రోజుల పాటు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలలో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 59వ రోజు బాల్కొండ మండలం వెన్నల్ గ్రామంలోని శ్రీ దేవమ్మ పిరమిడ్ లో ధ్యాన దంపతులు లక్ష్మీ నరసమ్మ, దేవేందర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 60వ రోజు బాల్కొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లక్ష్మీ రాజేశ్వర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన వారందరి చేత 3 గంటల పాటు సామూహిక ధ్యానం చేయించారు. ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లక్ష్మీ నరసమ్మ, దేవేంద్ర, ధ్యాన దంపతుల లక్ష్మీ రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు ల్యాబ్ రవీంద్ర, గంగమ్మ, నవిత, ధ్యాన బంధువులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో 3 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో చివరి రోజు అయిన 3వ రోజు ఎంతో చక్కగా జరిగింది. భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 8 మంది ధ్యానులు శాకాహారం విశిష్టతను తెలుసుకుని శాకాహారులుగా మారారు. చిట్యాల గ్రామస్తుల నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. నమస్కారం పరమాత్మకి నమస్కారం. మేమందరము ఎన్ని రోజులు మాంసాహారం తినకూడదని తెలియదు. జీవహింస మహాపాపమని తెలియదు. కాబట్టి మేమందరము ఇన్ని రోజులు తినేదనుకొని తిన్నాము. పౌర్ణమి సందర్భంగా యానాం బీచ్ రోడ్ లో గల శ్రీ రామకృష్ణ పరమహంస పిరమిడ్ లో ఒకరోజు ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గుప్తా విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సప్త చిరంజీవుల గురించి చక్కగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నమ్మిన బొడ్డు అంటారు శ్రీరాముడికి, అవునండి. ఇంకా చిరంజీవిత్వం నేటికి జీవించి ఉన్నారు. నేటికి మనకి జీవించిన వారు ఎంతమంది అండి? సప్త చిరంజీవులు అండి, 7 అండి, 7 అమ్మ. సప్త చిరంజీవులుగా ఈ రోజుకి ఉన్నారు. ఉండడానికి గల కారణం ఆ 7 చిరంజీవులుగా ఎందుకు ఉన్నారు? మనం ఎందుకు లేవు? పుట్టిన వాళ్ళందరూ గిట్టక తప్పదు. కానీ ఈ రోజుకి ఈ భూమండలం మీద ఈ సప్త చిరంజీవులు ఉన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఒకరోజు మౌన ధ్యానం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. మన రోగాలకు మన కష్టాలకు మనమే కారణమన్న విషయం మౌనం ద్వారా తెలుసుకుంటామని తెలిపారు. మౌనం ద్వారా మాట మంత్రమవుతుందని, అంతర్ముఖ ప్రయాణం సులభమవుతుందని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. పిరమిడ్ మాస్టర్లు గోపాలకృష్ణ, శ్రీనివాసులు, ఉపేంద్ర రెడ్డి, రమేష్లు, మన్యంలు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. బుద్ధత్వం అంటే ఆత్మ గురించి, విశ్వం గురించి వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది అనమాట. బుధుడు 5 సంవత్సరాలు పట్టింది మనం చేసిన ధ్యానం నేర్చుకోవడానికి. 5 సంవత్సరాలు పట్టింది. రాజ్యాన్ని వదులుకున్నాడు, ఎవరు చెప్పకుండా బయటపడిండు. 3 దుఃఖాలు ఆయనకు ఇబ్బంది కలిగించినాయి. రోగ దుఃఖము, వృద్ధాప్య దుఃఖము, మరణ దుఃఖం చూసిండు ఆయన కళ్ళతో. ఇవి నాకు ఉండకూడదు ఇంకా అనుకొని బయటపడిండు అనమాట. మరి బుద్ధునికి అంత గొప్ప చక్రవర్తి కొడుకు, ఒకే ఒక కుమారుడు, ఎందుకు రాజ్యాన్ని వదులుకొని పోవాల్సి వచ్చింది ఆయన అంటే ఆయనకు అర్థమైపోయింది, ఈ రాజ్యము నాకు దుఃఖం కలిగిస్తుంది, ఇందులో ఏమాత్రం ఆనందం లేదు నాకు అనే ఒక వైరాగ్యం వచ్చేసింది అనమాట బుద్ధుని లోపల. ఎన్టీఆర్ జిల్లా కలుపూరులోని లావణ్య గాయత్రి పిరమిడ్ లో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యానం విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. 4 సంవత్సరాలు అయిందన్నా కూడా ఎవరో చెప్తే ఏంటో ఏముందలే పిరమిడ్లో అన్నట్టుగా చూసేదాన్ని నేను. కానీ ఒకరోజు మా ఫ్రెండ్ ద్వారా రావాలనిపించి వచ్చాను ఇక్కడికి. వచ్చినాక తెలిసిందండి పిరమిడ్ గురించి, ధ్యానం గురించి బాగా. అప్పటి నుంచి మేము ధ్యానాన్ని నమ్ముతున్నాను నేను. నాకైతే ఆరోగ్యపరంగా ఏమీ లేదండి, అంత బాగానే ఉండి రావాలనే వచ్చాను పిరమిడ్లోకి. వచ్చిన కాడి నుంచి ఆ ధ్యానం చేస్తే మనకి ఏది అడిగితే అది ప్రకృతి కానీ విశ్వం కానీ మనకి అందిస్తుంది అనేది నాకు అర్థమైంది. ఇంట్లో ఏదైనా సరే మనకి కొన్ని చికాకులు ఉన్నా కానీ ఈ ధ్యానం ద్వారా పోతాయి అనే నమ్మకంతో ఉండేదాన్ని నేను. కానీ పోతాయి అనేది ఇప్పుడు నమ్ముతున్నాను. ధ్యానంలోకి వచ్చిన 108 రోజులు అయిపోయిన తర్వాత నమ్ముతున్నాను నేను. అద్భుతమైన జీవన ప్రయాణంలో, ధ్యాన ప్రయాణంలో ఎంతోమంది, కోటాను కోట్ల మంది ధ్యానులు, మహిళలు, పురుషులు, ఎంతోమంది పిల్లలు, పెద్దలు, పశు పక్ష్యాదులు అన్నీ కూడా ధ్యానం చేశాయి. ఆ యొక్క మాస్టర్ ఎప్పుడూ కూడా ప్రకృతితో అనుసంధానం అవ్వండి, ప్రకృతితో అనుసంధానం అవ్వండి అని చెప్తూ ఉండేవారు. ఆ యొక్క ప్రకృతితో అనుసంధానం అంటే పంచభూతాలు మనతోటి కలిసి ఉండాలి. పంచభూతాలు ఆకాశం, నీరు, గాలి, భూమి అన్నీ కూడా మనం కూడి ఉండాలి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గురువుల గొప్పతనం గురించి వివరించారు. బ్రహ్మర్షి పత్రిజీ చూపిన ధ్యాన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గురువు ద్వారాగానే మనకి విద్య తెలిసేది. గురువులు మాటలు తెలియకుండా మనకి ఏది కళ్ళ, ముళ్ళు, రాళ్ళు, రప్పలు మాత్రమే మనకు తెలిసేది. గురువు మాట ఎప్పుడైతే విన్నామో, గురువుని చెవులోకి వేసుకున్నామో, గురువు చెప్పిన మాటలు మనం వినగలిగి ఆ రూట్లో మళ్ళాడి వాళ్ళు చేసినది మనం క్రమం తప్పకుండా జ్ఞానం చేసి ఆ మాటలు విని సజ్జన సాంగతులు విని ఆ గురువు ద్వారాగా మనం ఎప్పుడైతే మనం మళ్ళేమో, పత్రిజీ మన కోసం ఎంత పోరాడినాడో, ఆ పత్రిజీ పోరాడినందుకు మనకి ఇది రోజు ఇత్తనం వేసినాడు. ఆ ఇత్తనం వేసిన తర్వాత మనం తెలుసుకొని విని కూర్చుని మీద చెప్పలేక కూర్చోలేము. కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. వేముగోడు పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, పెద్దారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేముగోడు, కన్నూరు, పాత బోదలపాడు, పిల్లిగుంట్ల, వీరంపల్లి, ఎర్రబ్రాడు, నేరేడుప్పల గ్రామాలలో జోరుగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ఇంటింటికి ధ్యానకర పత్రాలను పంపిణీ చేసి గ్రామస్తులచే పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయుల చేత ధ్యానం చేయించారు. ఎర్రబ్రాడు గ్రామంలో చెనకేశవ కళ్యాణ ఉత్సవానికి విచ్చేసిన భక్తుల చేత నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బన్నూరి నారాయణ, బళ్ళారి పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి, జ్యోతి, సరస్వతి, కృష్ణవేణి, రామాంజనేయులు, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని పిరమిడ్ మాస్టర్ జయంతి నివాసంలో 11 వారాల పాటు సామూహిక ధ్యానం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ వారం జ్ఞానదాతలుగా విచ్చేసిన రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్ మాస్టర్లు రాజ్ కుమార్ రెడ్డి దంపతులు, 20 మంది కొత్త ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 58వ రోజు ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానదాత లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అలాగే గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీకాంతమ్మ, రామాంజీ, నాగభూషణంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ఖమ్మం జిల్లా రాయపట్నంలోని ఎంపీయూపీ స్కూల్లో అలాగే ఎన్టీఆర్ జిల్లా జొన్నలగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లా సేవాదళ్ కన్వీనర్ కాట్రా శ్రీనివాసరావుచే విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సౌండ్ లేకుండా, సౌండ్ బయటికి రాకుండా స్లోగా తీసుకోవాలి. గాలిని నిదానంగా వదలాలి. ఒకసారి పీల్చి వదిలిన గాలిని 1 అని లెక్కేసుకోండి. శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. మీ 2 కనుబొమ్మల మధ్య మీ యొక్క మనసును కేంద్రీకరించండి. శ్వాస మీద ధ్యాస, దాని పేరే ధ్యానం. దీన్నే గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నారు పాళీ భాషలో. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, భగవద్గీతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పోట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పోట్లమర్రిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొగలూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్వాహకురాలు పద్మావతి పాల్గొని జ్ఞాన సందేశమిచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన మెసేజ్ ద్వారానే శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని నిర్మించారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పద్మావతిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరంలోని VDHL గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు. విద్యార్థులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కరీంనగర్ గాంధీ రోడ్ లో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఏప్రిల్ 5న మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ, PMC చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PSSM నేడదవోలు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ముంపవరంలోని అర్ధనారేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 5న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుప్తాచే ధ్యానం, ఆత్మజ్ఞానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపై గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద 40 రోజుల ధ్యానమాల అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నేటి నుండి మే 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస సరోవరంలో ఏప్రిల్ 4న ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న చెన్నా శ్యామలాదేవి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి. నాదయోగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మీటింగ్ హాల్లో ఏప్రిల్ 5న నాద ధ్యాన యజ్ఞం 3 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. విజయవాడ స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం ఆధ్వర్యంలో విజయవాడ పోరంకిలోని మహాలక్ష్మీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏప్రిల్ 3న పౌర్ణమి ధ్యానం శ్రీ లలిత రహస్య సహస్రనామాల ప్రవచనం ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ కాశీ విశ్వేశ్వరి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.